We are ready. Yeah, it's okay. All right. Because the video will be in your YouTube, not in my YouTube. In your. Okay. Hallelujah. 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 Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. This one here, I feel like a dog on a leash. ఇక్కడున్న ఈ మైకు నేను గట్టిగా బలంగా మాట్లాడుతున్నట్లుగా చూపిస్తుంది. I'm normally one of those walking preachers. నేను అటు ఇటు నడుస్తూ ప్రవచన వాక్యాన్ని బోధించే బోధకుణ్ణి. Carrying the whip. కొరడా పట్టుకొని వాక్యాన్ని బోధించే దైవజనుడు. Like a lion tamer. నేను సింహాలను ఆడించే వాని లాంటి వాణ్ణి. Hallelujah. హల్లెలూయా. It is good to see you all here today. ఈ రోజు మీ అందరినీ ఈ విధంగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. Who is happy to be here? ఎంతమంది నిజంగా ఇక్కడ ఉండడానికి సంతోషంగా ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. Who wants to go home now? ఎంతమందికి ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది? You want to go home? I'm glad you want to stay. మీరందరూ ఉండాలనుకుంటున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. I bring greetings to you from Australia. మా యొక్క దేశము నుండి మీకు నా శుభములు తెలియజేస్తున్నాను. From my wife Pastor Diane. నా భార్య పాస్టర్ డయాన్ గారి యొక్క వందనాలు మీకు తెలియజేస్తున్నాను. అందరూ వందనాలు చెప్పండి అయ్య గారికి. And from the Heart Apostolic Ministries International Network. మా యొక్క హార్ట్ అపోస్టలిక్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ యొక్క పరిచర్య శుభములు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many people, చాలా మంది ఈ రోజు they have the same reaction as Apostle Samuel's son. ఈ రోజు నా యొక్క అనగా శామ్యూల్ గారి యొక్క కొడుకుకు ఏ ఆశ్చర్యం అయితే నన్ను When they see me in the చూసినప్పుడు flesh, నన్ను చూసినప్పుడు చాలా మందికి అలాగే ఆశ్చర్యం they కలుగుతుంది. think, he's a young man. నన్ను చూసినప్పుడు చాలా మంది అనుకుంటారు నేను మంచి యవనస్తుడు They అనుకుంటారు. see me in the pictures, నన్ను ఫోటోల్లో చూస్తారు, they think he's an old man. అప్పుడు నన్ను ముసలివాడిగా అనుకుంటారు. Then I tell them, అప్పుడు నేను చెబుతాను వారికి, I've got 5 adult children. నాకు 5 యుక్త వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. From 37 years of age down to 27. 37 సంవత్సరాల వయస్సు నుండి 27 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి 5 పిల్లలు నాకున్నారు. 2 daughters, 2 కుమార్తెలు, 3 sons. 3 కొడుకులు. Then they go, wow. 5 పిల్లలు నాకున్నారు అంటే వాళ్ళు అవునా అని But ఆశ్చర్యపోతారు. then I say, I'm not finished yet. అయితే ఇక్కడతో ఆగిపోలేదు. I've got 16 grandchildren. నాకు 16 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారని చెబుతారు. They say, wow. అప్పుడు వాళ్ళు వామ్మో ఇంతనా అని అంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You can't judge the book by its cover. ఒక పుస్తకాన్ని దాని అట్టాను చూసి మనము తీర్పు తీర్చలేం. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. The Spirit of God in us మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు will make us feel young మనల్ని యవనస్తులుగా ఉంచగలడు. and look young మనము యవనస్తులుగా కనబడేలాగా చేయగలడు. even when we are old. మనము ముసలివాళ్ళం అయిపోయిన ఆత్మను బట్టి మనము యవ్వన Hallelujah. బలముతో ఉండగలం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I have a brother. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు. He's younger than me. నాకంటే చిన్నవాడు. He's got red hair, అతనికి ఎర్ర వెంట్రుకలు ఉన్నాయి. but he looks like me. ఆయన నాలాగే ఉంటాడు. Shorter than me, నాకంటే పొట్టిగా ఉంటాడు. fatter than me, నాకంటే లావుగా ఉంటాడు. but he looks 20 years older than me. కానీ నాకంటే 20 సంవత్సరాల పెద్దవానిగా కనబడతాడు. Hallelujah. హల్లెలూయా. But the difference ఇక్కడ తేడా is the ఏంటనగా Spirit of God దేవుని ఆత్మను కలిగి ఉండడమే ప్రాముఖ్యం. working in the vessel. మనలో ఆయన పని చేస్తూ ఉండడమే ప్రాముఖ్యం. He renews our strength when we wait upon him. మనము ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన మన బలాన్ని And we నూతనపరుస్తాడు. can mount up with wings like an eagle. మనము పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోయే బలాన్ని We అనుగ్రహిస్తాడు. can run and not be weary. మనము పరుగెత్తగలము కానీ అలసిపోము. We can walk and not be faint. మనము నడవగలము కానీ ఎక్కడా కృంగిపోము. If we will wait upon the Lord, మనము దేవుని పైన ఆధారపడే and వారమైతే His Spirit will fill us, పరిశుద్ధాత్మ మనము పరిశుద్ధాత్మతో నింపబడితే we will be His living, breathing temples. ఆయన మనము
ఆయన నివసించే మందిరములుగా ఉంటాము. And we'll look like teenagers. మనము ఎప్పుడు యవనస్తులుగానే కనబడతాం. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. I've got a topic I want to share with you today. ఈ రోజు ఒక వాక్యాంశాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. The title on what I want to preach ఈ రోజు నేను బోధించాలనుకున్న వాక్యాంశం ఏమనగా is Kingdom Builder. రాజ్యమును కట్టువారు. Hallelujah. హల్లెలూయా. God is a kingdom builder. మన దేవుడు రాజ్యాన్ని నిర్మిస్తున్నటువంటి దేవుడు. And if you look closely at man, మనిషిని ఒక్కసారి మనము జాగ్రత్తగా గమనిస్తే he is also a kingdom builder. అతడు కూడా ఒక రాజ్యమును కట్టేవారిగానే మనకు గోచరమవుతాడు. When I look across the nations of the earth, ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలను మనం గమనించినప్పుడు I see man building his own kingdoms. ప్రతి నాయకుడు లేక ప్రతి మనిషి వారి సొంత రాజ్యమును కట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా కనబడతారు. But God is the kingdom builder of kingdom builders. కానీ దేవుడు ఇలాంటి రాజుల కంటే ఉన్నతమైన రాజు అయి ఉన్నాడు. When Jesus was asked about his kingship and his kingdom, యేసుక్రీస్తును కొంతమంది నీ రాజ్యం ఏంటి, నీ రాజ్యం ఎక్కడుంది అని అడిగినప్పుడు he told the rulers of earthly kingdoms ఆయన భూమి మీద ఉన్నటువంటి రాజరిక నియమాలను గురించి that my బోధించాడు. kingdom is not of this world. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసయ్య తెలియజేశాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We are told in the word of God మనము దేవుని వాక్యములో ఇది నేర్చుకుంటూ ఉన్నాం. that the kingdoms of this world ఈ లోక రాజ్యాలన్నీ కూడా will become the kingdoms of our God మన దేవుని రాజ్యములుగా and మారిపోతున్నాయి. his Christ. మన యొక్క క్రీస్తు యొక్క రాజ్యాలుగా మారిపోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. God is a builder, మన దేవుడు కట్టువాడై ఉన్నాడు. kingdom builder. ఆయన రాజ్యమును నిర్మించే దేవుడై ఉన్నాడు. He has the master plan for building. ఆయనకు కావలసినంత జ్ఞానము కట్టే విషయములో ఉంది. He has been building since the beginning of creation. సృష్టి పూర్వమే ఆయన ప్రధాన శిల్పకారునిగా ఉన్న దేవుడు. And one thing I have come to understand very well. ఇక్కడ ఈ సందర్భములో ఒక విషయాన్ని స్పష్టంగా నేను అర్థం God చేసుకోగలుగుతున్నాను. has put it in man's DNA దేవుడు మనిషి యొక్క జన్మలోనే to be a builder. నిర్మించువానిగా కట్టువానిగా మానవుణ్ణి తయారు చేసి పుట్టించాడు. ప్రియులారా, God wants to build his kingdom. దేవుడు తన రాజ్యాన్ని He wants the నిర్మించాలనుకుంటున్నాడు. kingdom extended ఆయన రాజ్యము విస్తరించాలని ఆయన through you ఆశపడుతున్నాడు. and I. మనము ఆయన రాజ్యములో పని చేయుట వలన అది విస్తరించాలని దేవుడు But కోరుకుంటున్నాడు. even as I speak, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగా there is a clash of kingdoms. ఇక్కడ రాజ్యముల మధ్యలో నానా రకములైనటువంటి గొడవలు కనబడుతూ There ఉన్నాయి. is a warfare happening. ఇప్పుడు రాజ్యముల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నది మనం Hallelujah. చూస్తున్నాం. హల్లెలూయా. God is building his kingdom. అయితే దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నాడు. But even the devil is trying to build his kingdom. అయితే సాతాను కూడా తన రాజ్యాన్ని కట్టుకోవాలని ప్రయాసపడుతున్నాడు. And man himself is trying to build his own little kingdoms. మనిషి కూడా తన యొక్క రాజ్యాన్ని కట్టుకునే ప్రయాసలో ఉన్నాడు. Kingdom builders are on the earth. కాబట్టి ఇప్పుడు భూమి మీద మనకు రాజ్యాలను కట్టుకుంటున్న వారు కనబడతారు. Even in the beginning, in the creation, సృష్టి యొక్క ప్రారంభములో కూడా మనకు కనబడతారు. when God made Adam, the first man, దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదామును తయారు చేసినప్పుడు he put within him the capacity to create and to build. అతడు కట్టువానిగా ఉండే సామర్థ్యాన్ని దేవుడు అతనిలో ఉంచి నిర్మించాడు. He gave them the ability even to name the animals. ఆయన భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటికీ పేర్లు పెట్టే సామర్థ్యాన్ని కూడా ఆదాముకి ఇచ్చాడు. The capacity to recognize design and purpose. అనగా అతనుకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, ఆదాముకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి అతడు ప్రతి దానిని గుర్తించగలిగాడు. ప్రతి దాని యొక్క విలువను అతడు పేరు పెట్టి పిలవగలిగాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I want us to take a look at a man today in the scriptures. లేఖన భాగములలో ఉన్నటువంటి ఒక మనిషిని ఈ రోజు మనం చూసుకుందాం. From Genesis chapter 10. ఆదికాండము 10వ అధ్యాయము ఆదికాండము 10వ అధ్యాయము
I want us to read from verse 6 to verse 12. 6వ వచనం నుండి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్త, రాయామ, సప్తక అనువారు. రాయామ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహా పట్టణము. ఎక్కువ తీసేది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We read about a man by the name of Nimrod. నిమ్రోదు అనే ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. And the scriptures tell us that he was a mighty one upon the earth. లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి, భూమి మీద ఉన్న పరాక్రమశాలి అతడు. He was a kingdom builder. అతడు ఒక రాజ్యాన్ని కట్టుకున్నాడు. He was building cities. ఆయన పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. But there's one thing we often don't hear about Nimrod. అయితే నిమ్రోదు గురించి ఒక విషయాన్ని మనము చాలా తక్కువగా వింటాం. If we do a little bit of research and study, కొద్దిగా లోతుగా వాక్యాన్ని మనం పరిశీలించి చదివితే we will understand when the word of God says he was a mighty one on the earth. ఆయన భూమి మీద పరాక్రమశాలి అయి ఉన్నాడని లేఖనం మాట్లాడుతూనే It says he was a mighty one on the earth before the Lord. ఆయన భూమి మీద దేవుని ఎదుట కూడా పరాక్రమము కలిగిన వాడిగా ఉన్నాడని లేఖనం The తెలియజేస్తుంది. scripture is telling us లేఖన భాగం మనకు తెలియజేస్తూ that he stood against the Lord. అతడు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. He was a hunter of men. ఆయన మనుషులను వేటాడేటటువంటి వ్యక్తిగా మారిపోయాడు. He was a dictator. అతడు మనుషులను శాసించి పరిపాలించేవాడిగా ఉన్నాడు. He wanted to make a name for himself. అతడు తనకు తాను పేరు సంపాదించుకునే ప్రయత్నంలో He wanted to build many kingdoms కాబట్టి ఇప్పుడు అతడు తనకంటూ ఒక సొంత రాజ్యాన్ని కట్టుకోవడం and మొదలుపెట్టాడు. put the name on them himself. అతని పేరు ఆ రాజ్యానికి పెట్టాలని అతడు ప్రయత్నం చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. I think we are seeing the same thing in the earth today. ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తున్నాం ప్రియులారా. Man likes to build. మనిషి రాజ్యాన్ని He కట్టుకోవాలనుకుంటున్నాడు. likes to put his name on everything. ఆ రాజ్యం అంతటిలో అతని పేరు అతడు స్థాపించుకోవాలని చూస్తున్నాడు. Even among the churches, the fellowships of Jesus Christ, ఈ రోజు సంఘాలలో కూడా, మందిరాలలో కూడా, దేవుని యొక్క సహవాసంలో కూడా we see those who want to build a name for themselves, a kingdom for themselves. వారి కొరకు వారు పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసే చాలా మందిని మనం చూస్తున్నాం. We see those who want to even gather people and gather them to themselves and control them. చాలా మంది సేవకులు అనబడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు ప్రజలను ఆకర్షించుకొని వాళ్ళ పేరు ప్రజల మీద ఉండాలని, వారి పెత్తనమే సంఘము మీద ఉండాలని వారు ప్రయాస పడుతున్నట్లుగా మనం చూస్తుంటాం. Hallelujah. హల్లెలూయా. The scriptures tell us దేవుని వాక్యం తెలియజేస్తుంది that Nimrod came from a godly line. నిమ్రోదు ఒక వంశావళి నుండి వస్తూ ఉన్నాడు. He was the great grandson of Noah. అతడు నోవహు యొక్క ముని మనవడు. And Nimrod's time came after the flood. నిమ్రోదు యొక్క సమయము లేక కాలము జలప్రలయము తర్వాత వచ్చింది ప్రియులారా. God looked at man. దేవుడు మనిషిని చూస్తున్నాడు. He saw wickedness and evil in the heart of man. మనిషి యొక్క హృదయములో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దేవుడు పరిశీలించాడు. And everything he did was towards wickedness and evil. దేవుడు ఏదైతే ఈ భూమి మీద కలుగు చేశాడో అదంతా కూడా దేవుని ఎదుట చెడిపోయిందిగా దేవునికి కనబడింది. And so he told Noah to build an ark. కాబట్టి నోవహుతో దేవుడు అన్నాడు, బాబు నీవు ఇప్పుడు ఓడని నిర్మించుకోవాలి. He told Noah that he would flood the earth. ఈ భూమి మీదకు జలప్రలయాన్ని నేను రప్పించబోతున్నాను అని దేవుడు తెలియజేశాడు. Noah was a man that found favor with God. కాబట్టి దేవుని యొక్క దయ పొందిన వాడైనటువంటి ఈ నోవహు, Noah had faith.
నోవహు విశ్వాసం కలిగిన వాడు గనుక Noah trusted God. నోవహు దేవుణ్ణి నమ్మి Noah obeyed God. దేవునికి విధేయుడుగా ఉండి Noah was building an ark for more than 50 years. ఇప్పుడు నోవహు ఒక ఓడను కట్టడం మొదలుపెట్టాడు. Can you imagine? 50 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు అతడు ఆ ఓడను కడుతూ వచ్చాడు. Can you imagine building something that man has never seen before? మనిషి అంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి ఒక నూతన కట్టడాన్ని ఎవరైనా కడుతూ ఉంటే అది నమ్మశక్యంగా You are obeying God, doing what he tells you. దేవుడు చెప్పినటువంటి పనిని నోవహు చేస్తూ ఉన్నాడు. People are laughing at you and mocking you. ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొన్నిసార్లు మన విషయంలో కూడా మనము దేవుడు చెప్పిన పని చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు చూసి నవ్వి హేళన చేస్తూ ఉంటారు. And then the great flood comes. అయితే నోవహు కాలంలో నోవహును చూస్తూ నవ్వుతూ ఉన్న ఆ సమయంలో ఒక గొప్ప జల ప్రళయం వచ్చేసింది. Out of that God spares Noah and his family in the ark. దేవుని కృపను బట్టి నోవహు తన కుటుంబము కూడా ఆ ఓడలో రక్షించబడింది. They come out of the ark and repopulate the earth. వారు ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత వారి ద్వారా భూమి మీద మనుషులు విస్తరించారు. And so now Nimrod appears. అలాగ విస్తరించినటువంటి మనుషుల మధ్యలో నిమ్రోదు అనే ఒక వ్యక్తిని బైబిల్ పరిచయం The great grandson of Noah. కాబట్టి నోవహు యొక్క ముని మనవడు నిమ్రోదు. The great grandson of a man who obeyed God and had faith and trust in God. దేవుని యందు విశ్వాసముంచి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి దేవునికి పరిపూర్ణ విధేయతను చూపించినటువంటి నోవహు యొక్క ముని మనవడు ఈ నిమ్రోదు. The great grandson of a man who feared God. దేవునికి భయపడినటువంటి నోవహు యొక్క వంశావళిలో నుండి వచ్చిన వాడు ఈ నిమ్రోదు. But it was not the case with Nimrod. అయితే నిమ్రోదు నోవహు వంటి వాడు కాదు. Nimrod shook his fist in the face of God. దేవుని వైపుకు తన పిడికిలిని బిగించి దేవుని మీదకే యుద్ధానికి లేవడానికి ప్రయత్నం చేసిన వాడు ఈ నిమ్రోదు. Nimrod was like a bounty hunter. నిమ్రోదు తలలు నరికేటటువంటి స్వభావం కలిగిన వాడు. There are some things hidden in the scripture. దేవుని వాక్య భాగములో కొన్ని సంగతులు రహస్యంగా మనకు కనబడుతున్నాయి. But if you dig and you search, ఆ మాటలు మనం పరిశీలించగలిగితే you will understand that Nimrod was gathering men. నిమ్రోదు పురుషులను సమకూర్చుకుంటూ వచ్చాడు. He was building cities. అతడు పురుషుల ద్వారా పట్టణములను కట్టించడం మొదలుపెట్టాడు. And he was bringing the people that he gathered and putting them in those cities. అతడు ప్రజలందరినీ సమకూర్చుకొని తన కొరకు పెద్ద పెద్ద పట్టణాలను కట్టుకుంటూ ఉన్నాడు. He was a hunter of men. అతడు మనుషులను వేటాడేవానిగా A ఉన్నాడు. controller of men. మనుషులను లోబరుచుకొని మనుషులను వాడుకునేవాడిగా He ఉన్నాడు. was a rebel. అతడు తిరుగుబాటు స్వభావం, మూర్ఖ స్వభావం కలిగిన He shook his fist in the face of God. దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని And he చూస్తున్నాడు. said, I will build my kingdom. కాబట్టి ఇప్పుడు తనలో తాను అనుకుంటున్నాడు, నేను నా రాజ్యాన్ని కట్టుకుంటాను, I will make a name for myself. నా కొరకు నేను పేరు సంపాదించుకుంటాను అంటున్నాడు. I will not be like the godly man that trusts and obeys God. నోవహులాగా నేనేమి ఉండాల్సిన అవసరం నాకు లేదు, దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని I will be as a God. కనబరుస్తున్నాడు. I will be as a God నేనే myself. ఒక దేవునిగా ఉంటాను అని అనుకుంటున్నాడు. I will give man direction and instruction. మనుషులందరికీ ఏమి చేయాలి, ఎటు నడవాలి, ఎలాగ బ్రతకాలి నేనే చెబుతాను. I will control the creation. ప్రతి సృష్టిని నేను అదుపు చేస్తాను అంటున్నాడు. ఎంత వెర్రితనం. Hallelujah. హల్లెలూయా. Let me share something with you quickly. నేను ఒక మాట మీకు త్వరగా చెప్పాలనుకుంటున్నాను. In 2020, 2020వ సంవత్సరంలో the Lord spoke to me during the pandemic. కరోనా సమయంలో దేవుడు నాతో ఒక మాట మాట్లాడారు. He told me 3 things. 3 విషయాలు స్పష్టంగా దేవుడు నాకు He తెలియజేశాడు. said that he would take back his glory. దేవుడు అంటున్నాడు, నా మహిమను తిరిగి నేను పొందుకుంటాను అన్నారు. Because man was building his own kingdoms. ఎందుకనగా మనిషి తన సొంత రాజ్యాలను తన కొరకు కట్టుకునే పనిలో ఉన్నాడు గనుక నా మహిమను తిరిగి నేను తీసేసుకుంటాను అంటున్నాడు. And taking the glory of God for himself. దేవుని యొక్క మహిమను కూడా తన స్వార్థము కొరకు వాడుకోనే పనిలో మనిషి బిజీ అయిపోయాడు గనుక నా మహిమను నేను తీసేసుకుంటాను అని దేవుడు మాట్లాడాడు. The second thing he told me in 2020. దేవుడు నాకు చెప్పిన రెండవ సంగతి, that he would deal with the Nimrods.
భూమి మీద ప్రస్తుతం ఉన్నటువంటి నిమ్రోదులతో ఆయన వ్యవహరిస్తానని He మాట్లాడుతున్నాడు. would deal with the pharaohs. అతడు భూమి మీద ఉన్నటువంటి ఫరోలతో ఆయన చూసుకుంటానని He మాట్లాడుతున్నాడు. would deal with the dictators. భూమి మీద ఉన్నటువంటి నియంతలతో దేవుడు వ్యవహరిస్తానని మాట్లాడుతున్నాడు. Those who try to control and squeeze human beings. మనుషులను అదుపు చేస్తూ మనుషులను నలగొడుతున్నటువంటి ఫరో వంటి వారిని దేవుడు చూసుకుంటానని మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. And there was a third thing he told me at that అయితే time. మూడవ సంగతి ప్రభువు నాకు చెబుతున్నాడు. He said to me, I will re-establish the identity of my church on the earth. ఈ భూమి మీద నా సంఘానికి ఉన్నటువంటి నిజమైన గుర్తింపును తిరిగి నేను కలుగజేస్తాను అని మాట్లాడుతున్నాడు. So you see, Jesus came to build. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు తన రాజ్యాన్ని కట్టడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. Jesus was his father's builder. తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని కట్టే కుమారునిగా యేసయ్య ఉన్నాడు. When Jesus had his disciples, he brought them together. ఆయన తనతో ఉన్నటువంటి శిష్యులందరితో మాట్లాడుతూ ఇలాగ తెలియజేస్తున్నాడు. And he asked them, who do people say that I am? నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు అని యేసయ్య తన శిష్యులను అడిగాడు. Some say the prophet. అప్పుడు కొంతమంది అన్నారు, Some say John the Baptist. నిన్ను కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు అన్నారు. నిన్ను కొంతమంది సెకండ్ వన్ Some say the prophet, some say John the Baptist. నీవు బాప్తిజమం ఇచ్చే యోహాను అని కొంతమంది అనుకుంటున్నారు అని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. But then he turned to Peter. అప్పుడు పేతురు వైపుకు తిరిగిన యేసయ్య అడుగుతున్నాడు, Peter, who do you say that I am? పేతురు నేనెవరు నన్ను అనుకుంటున్నావు అన్నాడు. He said, thou art the Christ, the Son of the living God. అప్పుడు పేతురు అంటాడు, జీవము గల దేవుని కుమారుడవైన క్రీస్తువు నీవే అని మాట్లాడుతున్నాడు. Then he spoke these words. పేతురు ఈ మాటలు చెప్పగానే He said, you are Peter, the stone. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు పేతురువు, నువ్వు బండవు అన్నాడు. So Peter is the stone. నీవు బండవు అన్నాడు. But he says to Peter, అలాగంటూనే పేతురుతో అంటున్నాడు, on this rock, he was speaking of himself. ఈ బండ మీద అని పేతురు గురించి దేవుడు On మాట్లాడుతున్నాడు. this rock of revelation, ఈ ప్రత్యక్షపరచబడినటువంటి బండ మీద I will build my kingdom. నా రాజ్యాన్ని నేను కడతాను. I will build my church. నా సంఘాన్ని నేను కడతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But we need to understand something. కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. The redeemed man and woman, విమోచించబడినటువంటి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ, the born again man or woman, మరలా అనగా తిరిగి జన్మించినటువంటి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా must become God's kingdom builder దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా మారిపో and work with him. దేవునితో పని చేసే వారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. I want us to read in Genesis chapter 11. ఆదికాండం 11వ అధ్యాయములోని ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. This is something happening here. We will read in the scripture about the Tower of Babel. బాబేలు గోపురమును గురించి ఈ లేఖన భాగాలు మాట్లాడుతున్న సంగతి మనం చూస్తాం. This was part of Nimrod's kingdom building program. నిమ్రోదు కడుతున్నటువంటి ఆ యొక్క రాజ్యమును గూర్చి దేవుడు చేస్తున్నటువంటి పనిని అక్కడ మనం చూస్తున్నాం. I think we can read to verse 9, from verse 1 to verse 9. 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినప్పుడు, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షినారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారితో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు
అను పేరు పెట్టెను. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Sometimes when people read this story, ఈ యొక్క విషయాన్ని ప్రజలు చదివినప్పుడు కొన్నిసార్లు they see a picture ఒక విషయాన్ని వాళ్ళ హృదయంలో of చిత్రీకరించుకుంటారు. great unity. అందరూ మనుషులందరూ ఒకే దగ్గర ఉన్నటువంటి ఆ ఆలోచనలోనికి వచ్చేస్తారు. Human beings working together. మనుషులందరూ కలిసి ఒకే పని చేస్తూ ఉన్నారు. But they were working on Nimrod's building program. కానీ నిమ్రోదు యొక్క కట్టేటటువంటి వ్యవహారంలో వీరు పనిచేస్తున్నారు. They were of one speech, వారందరికీ ఒకే భాష అక్కడ ఉంది, one language. ఒకే భాష వాళ్ళు Can మాట్లాడుతున్నారు. you imagine? Everybody speaking Telugu. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ తెలుగే One మాట్లాడుతున్నారు, language. ఒకే మాట They మాట్లాడుతున్నారు, said, ఒకే భాష మాట్లాడుతున్నారు. now we are unstoppable. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వీళ్ళను ఆపడం ఎవ్వరి తరము We will కాదు. make bricks. వాళ్ళు ఇటుకలతో రాజ్యాలు కట్టుకుంటున్నారు. Nimrod said, I'll go and hunt for more people. నేను ఇంకా మనుషులను సమకూర్చుకుంటాను, పట్టుకొని బలవంతంగా తెస్తాను అని నిమ్రోద్ We will అనుకుంటున్నాడు. build a tower మనం ఒక పెద్ద గోపురం కడదామని నిమ్రోద్ and it అంటున్నాడు. will reach into the heavens. అది ఆకాశములోనికి వెళ్ళగలిగినంత గోపురం కడదామంటున్నాడు. We will show God మనము దేవునికి చూపించేటట్టు, we can build. మనము కట్టగలమని దేవునికి చూపించేటట్టు. The people at the Tower of Babel, కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఆ బాబేలు గోపురం they had వద్ద everything. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చుకున్నారు. They had bricks. వారి దగ్గర ఇటుకలు ఉన్నాయి, They had knowledge. వారి దగ్గర తెలివితేటలు ఉన్నాయి, They had strong arms to build. వారి దగ్గర కట్టడానికి కావలసినంత బలం ఉంది. They had a leader that was a dictator and a hunter of men. వారిని నడిపిస్తూ వారిని నియంత్రిస్తున్నటువంటి నాయకుడు వారికి ఉన్నాడు. But there's one thing they did not have. కానీ వారి దగ్గర లేనిదేంటో తెలుసా? They did not have God. దేవుడు వారి దగ్గర లేడు. They had their own building program. వారు వారి సొంతగా కట్టుకునే పనిలో మునిగిపోయారు. They said, let us make a name for ourselves. వాళ్ళు అనుకుంటున్నారు, మనకు మనము ఒక పేరు సంపాదించుకుందాం. I want to put my name everywhere, on everything. ప్రతి దాని మీద నా పేరే ఉండాలి, ప్రతి దాని మీద ప్రతి స్థలములో నా పేరే కనబడాలి. Apostle Patrick's church, Apostle Patrick's ministry, Apostle Patrick's car. అపోస్తలుడు ప్యాట్రిక్ గారి యొక్క మందిరం, అపోస్తలుడు ప్యాట్రిక్ గారి యొక్క పరిచర్యలు, అపోస్తలుడు ప్యాట్రిక్ గారి యొక్క కారు, అపోస్తలుడు ప్యాట్రిక్ గారి యొక్క వస్తువులు, అలాగా ప్రతి దాని మీద వారి పేరే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Apostle Patrick's chicken fried rice. Apostle Patrick's house. Apostle Patrick's roads and buildings. అపోస్తలుడు ప్యాట్రిక్ గారి యొక్క రోడ్లు, భవనాలు, అలాగే అన్నిటి మీద వారి పేరే ఉండాలి. Nimrod wanted his name on everything. కాబట్టి నిమ్రోదు అన్నిటి మీద తన పేరే ఉండాలి అని కోరుకున్నాడు. He was kingdom building. అతడు రాజ్యాన్ని కట్టే పనిలో పడ్డాడు. But there was one problem. అయితే ఒక సమస్య ఉంది. He was not building God's kingdom. అయితే అతడు దేవుని రాజ్యాన్ని కట్టట్లేదు. He was building his own kingdom. అతడు తన సొంత రాజ్యాన్ని కట్టుకునే పనిలో And he was hunting men and bringing them కాబట్టి ఇప్పుడు దానికోసం మనుషులను బలవంతంగా పట్టుకొని తీసుకొస్తున్నాడు. for his building program. అతడు కట్టాలనుకున్న దాని కొరకు పని చేయడానికి. Hallelujah. హల్లెలూయా. They had a kind of unity. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరిలో ఒక రకమైనటువంటి ఐక్యత కనపడుతుంది. Some kind of unity. ఒక రకమైనటువంటి ఐక్యత. And it was based on the language. అది భాష మీద ఆధారపడినటువంటి ఐక్యత. And it was based on the control that Nimrod had. నిమ్రోదు చేస్తున్నటువంటి నియంత్రణను బట్టి ఉన్నటువంటి ఐక్యత. It was based on the fear that Nimrod put in the hearts of the people. నిమ్రోదు పెడుతున్నటువంటి భయాన్ని బట్టి కలిగినటువంటి ఐక్యత అది. But it was a false kind of unity. ఆ ఐక్యత నిజమైన ఐక్యత కాదు. Hallelujah. హల్లెలూయా. We see what happens అక్కడ జరుగుతున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. when man seeks to rule మనిషి పరిపాలన చేయడానికి and build రాజ్యాన్ని కట్టాలనుకున్నప్పుడు in his fallen state. తన యొక్క బలమంతటిని ఉపయోగించి రాజ్యాన్ని కట్టాలనుకున్నప్పుడు From the beginning, ప్రారంభము నుండి కూడా Adam was given dominion.
ఆదాముకు ఎలాగైతే అధికారం ఇవ్వబడిందో, Adam was given power and authority by God దేవుని ద్వారా ఆదాముకు అధికారము బలము అనుగ్రహింపబడినట్టు to take care of his creation. సమస్త సృష్టిని చూసుకోవడానికి అనగా భూమి మీద పని చేయడానికి అతనికి అధికారం ఇవ్వబడింది. Adam did it in the garden. కాబట్టి ఆదాము ఇప్పుడు ఏదెను తోటలో పని చేస్తూ He did it very well whilst he was walking with the Lord. దేవునితో నడుస్తున్నటువంటి సమయమంతా అతడు ఎంతో చక్కగా పని చేస్తూ But వచ్చాడు. once he fell, కానీ పడిపోయిన తర్వాత things changed. పరిస్థితులు మారిపోయాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let us read another scripture, Psalm 127. 127వ కీర్తన ఒక్కసారి మనం చదువుదాం ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor today. నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుడు సహోదరి వైపుకు తిరిగి Turn to your neighbor and say, I'm a kingdom builder for Jesus. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు, నేను దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిని. Turn to your neighbor and say, I'm a kingdom builder for Jesus. నీ పక్కన ఉన్నటువంటి సహోదరుడి వైపు తిరిగి చెప్పు, నేను రాజ్యాన్ని కట్టేవాడను. We are to be kingdom builders for Jesus. యేసు క్రీస్తు యొక్క రాజ్యాన్ని కట్టేవారిగా మనం ఉండాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Glory to God. I'm getting there. దేవునికే మహిమ కలుగును గాక. The fan is fighting with me. Okay, we can read the whole psalm. It's only 5 verses. Psalm 127. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మెలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. Hallelujah. హల్లెలూయా. The scripture says, unless the Lord దేవుని వాక్యం మాట్లాడుతుంది, యెహోవా కట్టించని ఎడల, unless the Lord, యెహోవా కట్టించని ఎడల, I'll say it again, unless the Lord యెహోవా కట్టించని ఎడల builds the house, ఇల్లు కట్టువారి ప్రయాస those that are laboring will labor in vain. వ్యర్థమే ప్రియులారా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor again and say, I'm a kingdom builder for Jesus. కాబట్టి ఇప్పుడు నీ పక్కనున్న సహోదరుడు సహోదరి వైపు తిరిగి చెప్పు, నేను దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిని. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Unless the Lord builds the house, యెహోవా ఇల్లు కట్టించకపోతే they labor in vain who build it. ప్రయాసంతా కూడా వ్యర్థమే ప్రియులారా. We read in Genesis chapter 11 ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చదివాము. that God the Father had a conversation ఇప్పుడు తండ్రి అయిన దేవుడు with మాట్లాడుతున్నాడు. the Son and the Spirit. ప్రభువైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. He said, let us go down and see what these people are doing at మనము వెళ్ళి Babel. ప్రజలు కడుతున్నటువంటి ఆ రాజ్యం ఏంటో చూద్దాము పదండి అంటున్నారు. Look at them. వాళ్ళని చూడడానికి వెళ్ళారు. One language, ఒక్క భాష వారిలో కనపడుతుంది. using the resources I provided on the earth, దేవుడు ఈ భూమి మీద కలిగించిన సమస్త వనరులను వాడుకుంటున్నారు. having their own building project. ఇప్పుడు వాళ్ళ సొంతగా రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. If they can do this, they will be unstoppable. ఇలాగే వీళ్ళు కొనసాగితే వీళ్ళను ఎవ్వరూ ఆపలేరు. So the Lord says, let us go down. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పదండి కిందికి వెళ్దాం ఒకసారి. Let us confound them. వాళ్ళను తారుమారు చేద్దాం అంటున్నాడు దేవుడు. Let us confuse their language. వారి భాషను మార్చేద్దాం అంటున్నాడు దేవుడు. God scattered them దేవుడే వారిని భూమి అందంతటా by confusing their language వారి భాషను మార్చేసి వారు all across the earth. చేశాడు. Hallelujah. హల్లెలూయా. Now they're speaking Telugu, ఇప్పుడు వాళ్ళలో Tamil, తెలుగు మాట్లాడుతున్నారు, Hindi, తమిళ్ మాట్లాడుతున్నారు, English, హిందీ Italian, మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ French, మాట్లాడుతున్నారు, Greek, మాట్లాడుతున్నారు, గ్రీక్ many మాట్లాడుతున్నారు, languages. ప్రపంచంలో ఉన్న దేశ భాషలన్నీ మాట్లాడుతున్నారు. But now ఇప్పుడు God's creation దేవుని సృష్టి had to look to Him, దేవుని వైపుకు మాత్రమే చూడాలి, not to Nimrod.
నిమ్రోదు వైపుకు చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. God's plan was always to populate the earth భూమిని నిండించడమే దేవుని యొక్క ప్రణాళికలో ముఖ్య భాగము. with his creation. దేవుడు తన యొక్క సృష్టిలో ఉంచినటువంటి ఉద్దేశమే భూమి నిండడము. And his plan was always for his man or woman to be his kingdom builder. దేవుని రాజ్యాన్ని కట్టే స్త్రీ పురుషులుగా ఉండాలని దేవుడు మనుషుల పట్ల ఎప్పుడూ ప్రణాళిక to work with him, ఆయనతో పని చేసే వారిగా ఉండాలని, to be led and directed by his spirits, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే బిడ్డలుగా ఉండాలని దేవుడు to follow the Father's building program. దేవుని యొక్క రాజ్యమును కట్టే పనిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Man always has a tendency to congregate మనిషికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే అందరినీ కలుపుకునే అలవాటు. all in one place, అందరినీ ఒక దగ్గరే ఉంచాలి అనే అలవాటు మనిషికి ఉంటుంది. giving the Nimrod an opportunity అలాగ చేయడం వలన నిమ్రోదు యొక్క ఆత్మకు అవకాశం ఇచ్చిన వారు to impose his building program on the people. తన సొంత ఆలోచనల ప్రకారం మనుషులను నియంత్రించాలనుకునే ప్రయత్నం జరుగుతుంది. Hallelujah. So God scatters అలాంటప్పుడు దేవుడు చెదరగొడతాడు. because he wants man to look to him, ఎందుకంటే ప్రతి మనిషి ఆయన వైపు చూడాలని, to trust him, ఆయనను నమ్మాలని దేవుడు, to provide for him, ఆయన దేవుడే సమస్తము సమకూర్చు దేవుడై ఉన్నాడు. to fulfill his purpose. దేవుని ఉద్దేశం మనలో నెరవేర్చబడనట్లుగా Hallelujah. దేవుడి వైపుకు మనం Hallelujah. చూసేవారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Even after the church was born on the day of Pentecost పెంతెకోస్తు పండగ దినాన సంఘము ఉద్భవించిన తర్వాత in కూడా Jerusalem, యెరూషలేములో the people gathered. ప్రజలందరూ ఒక దగ్గర సమకూడడం They మొదలుపెట్టారు. were feeling good. దేవునికి భయపడుతున్నారు. They wanted to stay there. వాళ్ళు అక్కడే Very ఉండాలనుకుంటున్నారు. comfortable. వాళ్ళు చాలా సౌకర్యంగా అక్కడ దేవుణ్ణి ఆరాధించుకుంటారు. Feeling very sweet. వాళ్ళకి ఆ స్థలంలో ఉండడమే చాలా మంచిగా అనిపిస్తుంది. And then a persecution arose. అప్పుడు దేవుడు ఒక భయంకరమైన శ్రమను సంఘంలోనికి అనుమతించాడు. Even the Lord permitted it. దేవుడే దానిని అనుమతించాడు. He allowed a persecution ఒక భయంకరమైనటువంటి శ్రమను సంఘములోనికి దేవుడు అనుమతించాడు. so that the people of God would scatter. ఎందుకనగా ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ ప్రపంచమంతా చెదరిపోవునట్లుగా దేవుడు దానిని, And they would take the message of the gospel వారు అలాగా చెదిరిపోయినప్పుడు సువార్తను వారు తీసుకొని వెళ్ళాలి అని దేవుడు in చెదరగొట్టాడు. Jerusalem, యెరూషలేములోను, Judea, యూదయలోను, Samaria, సమరయలోను, and to the uttermost ends of the earth. భూమి యొక్క దిగంతముల వరకు సువార్త వ్యాపించినట్లుగా Hallelujah. దేవుడే వారిని చెదరగొట్టాడు. Hallelujah. హల్లెలూయా. He gave us redemption. దేవుడు మనకు అలాగు విమోచనను He అనుగ్రహించాడు. gave us a message of good news. సువార్త అనే మంచి వార్తను దేవుడు మనకు He gave us వినిపించాడు. his spirit. ఆయన మనకు తన ఆత్మను And then అనుగ్రహించాడు. he sent us forth ఇప్పుడు మనల్ని స్వతంత్రులుగా to చేశాడు. build and extend his kingdom. దేవుని రాజ్యాన్ని కడుతూ దానిని విస్తరించే వారిగా ఆయన మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. Let me repeat. మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. When వినండి. Jesus stood before the religious leaders మత పెద్దల ముందు యేసుక్రీస్తు నిలబడ్డప్పుడు and the civic leaders ఈ లోక సంబంధమైన of his నాయకుల day, ముందు, ఇజ్రాయేలు ప్రజల యొక్క నాయకుల ముందు దేవుడు యేసయ్య నిలబడ్డప్పుడు he was asked about his kingdom యేసుక్రీస్తును వాళ్ళు అడుగుతున్నారు, నీ రాజ్యము ఎలాంటిది అని అడుగుతున్నారు. and his kingship. నీ రాజ్యము ఎలాంటిది, నీ రాజ్యం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. And his answer was, అప్పుడు యేసయ్య ఇలాగు సమాధానం ఇస్తున్నాడు, my kingdom నా రాజ్యము is not of this world. ఈ లోక రాజ్యముల వంటిది కాదు. My kingdom నా రాజ్యము is not of the flesh. శరీర సంబంధమైన రాజ్యము కాదు. My kingdom నా రాజ్యము is not of the pride and arrogance of man. మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనిషిలో ఉన్నటువంటి ఆ అధికార దాహాన్ని వ్యక్తపరిచే వంటి రాజ్యం My కాదు. kingdom is not of the wisdom of man. మనిషి జ్ఞానమును అనుసరించిన రాజ్యము కాదు నా రాజ్యము. My kingdom is not of the strength of man's arm. మనిషి యొక్క బలము చేత కట్టబడుతున్న రాజ్యము వంటి రాజ్యము కాదు నా రాజ్యము అన్నాడు యేసయ్య. David says, దేవుని వాక్యం తెలియజేస్తుంది. some men trust in horses, కొంతమంది గుర్రాలను నమ్ముతారు, some men trust in chariots. కొంతమంది రథాలను But నమ్ముతారు. he says, we will trust in the కానీ name of our God. మనమైతే
మన దేవుని యందు we నమ్మకముంచుతున్నాము. will obey the Lord our God. దేవుని వాక్యానికి ఆజ్ఞలకు విధేయత We will చూపించుతాము. run with his covenant, ఆయన నిబంధనను కలిగిన వారమై పరుగెత్తుతాము. his building program. ఆయన కట్టేటటువంటి పనిలో Hallelujah. మనము పాలివారమై ఉన్నాము. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I was sharing with Apostle Samuel some days ago మీ దైవజనునితో కొన్ని రోజుల ముందు నేను మాట్లాడుతూ that the Lord had spoken to me about the church and the ministry in this place. ఈ స్థలములో ఉన్నటువంటి సంఘము కొరకు మన యొక్క పరిచర్యల కొరకు దేవుడు అయ్యగారితో మాట్లాడిన సంగతి నాతో చెబుతున్నారు ఆయన. The Lord said to me that there are many who are opposing you. దేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను అనేక మంది ఆటంకపరుస్తూ ఉన్నారు. But he said to tell him and the people, అయితే ప్రజలైన వారికి దైవజనునికి ఒక విషయం చెప్పమని దేవుడు he తెలియజేశాడు. said, tell him to build my kingdom. నా రాజ్యాన్ని కట్టే పని ఆపొద్దు. Tell him to extend my kingdom. Tell him to extend my kingdom. నా రాజ్యాన్ని విస్తరించే పని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. And tell him to rebuild in some of the places where the enemies tried to stop it. ఎక్కడైతే చేస్తూ ఆగిపోయినటువంటి స్థలాలు ఉన్నాయో అక్కడ మరలా తిరిగి కట్టే పని మొదలుపెట్టమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Unless the Lord builds the house, యెహోవా ఇల్లు కట్టించని ఎడల they labor in vain who build దాన్ని it. కట్టువారి ప్రయాస వ్యర్థమే. Hallelujah. హల్లెలూయా. It is meaningless. దానిలో అర్థము లేదు ప్రియులారా. It is worthless కట్టిన దానిలో ఏ ఉపయోగం ఉండదు. to build according to your own strength నీ బలాన్ని బట్టి కడతావేమో, and your own wisdom. నీ జ్ఞానాన్ని బట్టి కూడా కడతావేమో. But if we will build according to the Spirit of God, కానీ దేవుని ఆత్మను అనుసరించి కట్టకపోతే and we will build under the Lordship of Jesus Christ, అది వ్యర్థమే. కానీ మనము దేవుని యొక్క అధికారాన్ని అనుసరించి కట్టువారమైతే God will indeed pour out His Spirit, తప్పకుండా దేవుడు తన ఆత్మను దానిలో and కుమ్మరిస్తాడు. the kingdom of God will extend and దేవుని advance. రాజ్యము విస్తరిస్తుంది, అది శాఖలుగా విస్తరిస్తుంది. It is the same if you try to build అదే విధంగా your family, నీ కుటుంబాన్ని కూడా, your నీవు కట్టుకునే finances, వ్యక్తిగా ఉంటావు. your life నీ భార్య without the Lord, దేవుని సహవాసము మీరు చేయకుండా it will not stand. ఆ కుటుంబము నిలబడదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It is the Lord that will make us stand. ఒక కుటుంబము నిలబడాలి అంటే దానికి దేవుడే ఆధారమై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. It is the Lord that makes us His kingdom builders. దేవుడు మనల్ని తన రాజ్యాన్ని నిర్మించే వారిగా మార్చుకున్నాడు. We are the redeemed of the Lord. మనము దేవుని ద్వారా విమోచించబడిన వారం ప్రియులారా. We sing the song of the redeemed. మనము విమోచించబడినటువంటి ప్రజలమై ఉన్నాము. Not even the angels can sing that song. మనము రక్షణ సునాదమును పాడే ప్రజలము. మనం పాడగలిగినటువంటి పాటలు దేవదూతలు కూడా పాడలేరు. The song of the redeemed is the song of God's kingdom builders. రక్షణ సునాదము అనగా రక్షించబడిన వారు పాడేటటువంటి పాట దేవుని రాజ్యాన్ని కట్టగలిగినటువంటి సునాదము. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Come with me to Psalm 133. 133వ కీర్తన దగ్గరకు రండి ప్రియులారా. 133వ కీర్తన. Hallelujah. I think we can read the whole psalm. It's only 3 verses. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. The scripture says, behold how good and how pleasant it is. దేవుని వాక్యం మాట్లాడుతుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. When brethren dwell together in unity. ఐక్యత కలిగి ఉండడము ఎంత శ్రేష్టమైన విషయం ప్రియులారా. If we are going to be the Lord's kingdom builders, మనము దేవుని రాజ్యాన్ని కట్టాలి అంటే we must come into unity. మనమందరము
ఐక్యముగా ఉండాలి, ఏక మనస్సు కలిగి a ఉండాలి. unity of the Spirit, దేవుని ఆత్మ, ఏక ఆత్మను కలిగిన వారిగా ఉండాలి. according to God's building program. దేవుని యొక్క చిత్తానుసారంగా కట్టే పనిలో ఏక మనస్సు Hallelujah. కలిగిన వారిగా మనం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. The scripture here gives us a beautiful picture, కాబట్టి ఇక్కడ లేఖన భాగం ఒక చక్కని విషయాన్ని మనకు చూపిస్తుంది. a picture of priesthood, యాజకత్వము యొక్క నమూనా అక్కడ చూపిస్తుంది ప్రియులారా. a picture of Aaron, the high అహరోను priest of గూర్చి Israel. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గురించి తెలియజేస్తూ ఉంది. We are told that unity అక్కడ ఐక్యత గురించి కూడా లేఖనం is మాట్లాడుతుంది. like the oil coming down on Aaron's head. అహరోను తల మీద పోయబడినటువంటి పరిమళ తైలమును పోలి ఆ ఐక్యత కనబడుతుంది. When the priest was selected, ఎప్పుడైతే ఒక యాజకుడు ఎన్నిక చేయబడతాడో he had to be anointed. అతడు అభిషేకాన్ని పొందుకోవాలి. Once he was anointed, అతడు అభిషేకించబడిన తరువాత the Spirit of God was with him, దేవుని ఆత్మ అతనిలో ఉంటాడు. and he would have the wisdom, అప్పుడు దేవుని ఆత్మ వివేచన The mind కలుగుతుంది. the instruction దేవుని యొక్క నడిపింపు అతనికి of the దొరుకుతుంది. Spirit of God, దేవుని ఆత్మ వలన and నడిపించబడతాడు. he would be able to serve అప్పుడు అతడు దేవుని కొరకు పని చేయగలుగుతాడు. God's kingdom building plan. దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో ఉంటాడు. The precious oil running down from the head తల మీదుగా కారుతున్నటువంటి ఆ ప్రశస్తమైనటువంటి onto the తైలము beard, అతని గడ్డము మీదుగా కారి right down to the edge of his అది garments. అంగీల అంచు మట్టుకు దిగజారుతూ ఉంది. The anointing was complete. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బట్టి అతని అభిషేకము పరిపూర్ణమైందని మనం It చూస్తున్నాం. was covering completely. ఆ అభిషేకము అతనిని కప్పుతూ ఉంది ప్రియులారా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let me tell you something today. ఈ రోజు ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. When we come together as the people of God, దేవుని సంఘముగా మనము కలిసి వచ్చినప్పుడు and we are desiring to serve God's kingdom plan, building plan, దేవుని రాజ్యము కొరకు మనం పనిచేసే మనస్సు మనకుంటే and we come into unity, మనము ఏక మనస్సు కలిగిన వారమై there ఉండాలి. is a kind of anointing అలా ఏక మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన అభిషేకము, that commands God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకు కుమ్మరిస్తుంది. There is a kind of anointing that is unstoppable. మనల్ని ఆపలేని బలమైన అభిషేకము మన మీద కుమ్మరించబడుతుంది. That is a corporate anointing. అది బలమైనటువంటి అభిషేకము, శక్తి కలిగినటువంటి అభిషేకము. That anointing will make us effective master builders. ఆ అభిషేకము మనల్ని జ్ఞానము కలిగి, బలము కలిగి, చక్కగా సమర్థవంతంగా దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా మారుస్తుంది. Under the direction of God, దేవుని యొక్క నియమము ప్రకారం, under the leading of His Spirit, దేవుని ఆత్మ యొక్క నడిపింపు under the ప్రకారం, anointing. దేవుని అభిషేకాన్ని అనుసరించి కట్టేవారిగా మనల్ని మారుస్తుంది. There is an anointing that you are given by the Lord దేవుని ద్వారా అభిషేకము మీకు అనుగ్రహింపబడుతుంది. as an individual. వ్యక్తిగతంగా కూడా దేవుడు మిమ్మల్ని But అభిషేకిస్తాడు. there is another kind of anointing that comes when we come together in unity. మనమందరము కలిసి వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది. It is a corporate anointing. అది ఒక బలమైనటువంటి అభిషేకం. The scripture says, దేవుని వాక్యం మాట్లాడుతుంది, one will set to flight 1,000, ఒక్కడు 1000 మందిని తరమగలుగుతాడు, but two can set to flight 10,000. ఇద్దరు 10,000 మందిని తరుముతారు. There is an exponential strength and power, వర్ణించ శక్యము గానటువంటి శక్తి, బలము అక్కడ కనబడుతుంది. that God releases upon us దేవుని అభిషేకము మన మీద to కుమ్మరించబడినప్పుడు build. వర్ణించ శక్యము కాని బలమైన అభిషేకం మనకు వస్తుంది. ఆ అభిషేకము ద్వారా మనం కట్టడం మొదలు పెడతాం. when we walk and serve in unity. దేవుని యొక్క సేవను కలిసి ఏకీభవించి చేసినప్పుడు దేవుని రాజ్యాన్ని మనం కట్టగలం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Verse 3 tells us 3వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది, that under this anointing, ఈ అభిషేకములో the Lord commands His blessing. దేవుడు తన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. And what God blesses, దేవుడు దేన్ని ఆశీర్వదిస్తాడో you cannot curse. దానిని ఎవ్వరూ శాపంగా మార్చలేరు.
What God blesses, దేవుడు దేనిని you దీవిస్తాడో cannot curse. ఎవ్వరు దానిని మార్చలేరు ప్రియులారా. No matter what the enemy tries to do, శత్రువు ఎంత ప్రయత్నం చేయనియండి గాక, no matter what opposition you face, ఎంత వ్యతిరేకత రానివ్వండి గాక, that blessing is commanded by God. ఆ ఆశీర్వాదము దేవుని ద్వారా పలకబడింది గనక Fruit must come. తప్పకుండా ఆ ఆశీర్వాదము యొక్క ఫలము నువ్వు అనుభవిస్తావు. Increase must come. నీ యొక్క ఆశీర్వాదములో అభివృద్ధిని నువ్వు The harvest must come. నీ ఆశీర్వాదములో నీవు భవిష్యత్తును And the kingdom of God must be extended. దేవుని రాజ్యము నీ ద్వారా హెచ్చించబడు. Hallelujah. 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 హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. There is a man in the Old Testament. పాత నిబంధన గ్రంథములో ఒక మనిషి ఉన్నాడు. We don't have to read it all. I'll just speak it. I'll share it. I can give you the reference. You can look at it later. Numbers 23. సంఖ్యాకాండము 23వ అధ్యాయము And Numbers 24, both those chapters. We won't read it now because it's 23 too long. 24 అధ్యాయాలు మాత్రమే నేను చెబుతున్నాను, మనం చదవాల్సిన అవసరం లేదు. But there was a man by the name of Balaam. బాలాము అనే ఒక వ్యక్తి మనకు అక్కడ కనపడుతున్నాడు. Balaam was a man who heard from God. బిలాము దేవుని యొక్క మాటను వినగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. But he was a false prophet. కానీ అతడు అబద్ధ ప్రవక్త అయిపోయాడు. In fact, he heard from God on the left hand, దేవుని యొక్క మాటను అతడు వింటూ and వచ్చాడు. on the right hand, he practiced sorcery. మరొక పక్క అతడు చేతబడులు మంత్రాలు చేసేటటువంటి పనిని చేస్తాడు. So when he heard from God, ఇప్పుడు దేవుని దగ్గర నుండి అతడు స్వరాన్ని విన్నాక he thought to himself, I wonder తనలో how I can make this work for me. అతడు తనలో తాను అనుకున్నాడు, ఇప్పుడు దేవుడు దేని గురించి అయితే మాట్లాడుతున్నాడో దేవుని సంగతి తర్వాత ముందు ఈ పరిస్థితిని నాకు అనుకూలంగా ఎలాగ మార్చుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. I wonder how I can make it work so it puts money in my pocket. ఈ రాజు పంపించిన ఈ బహుమానం అంతా నా సొంతం చేసుకోవాలంటే అసలు నేను ఏమి చేయాలి అని తనలో తాను అనుకోవడం మొదలు పెట్టాడు. And the scriptures tell us దేవుని వాక్యం తెలియజేస్తుంది that Balak, king of Moab, బాలాకు, మోయాబు రాజు అయినటువంటి బాలాకు called for Balaam. ఈ బిలామును పిలుస్తున్నాడు. Balak was getting nervous. ఇప్పుడు బాలాకుకు ఒక చింత మొదలైంది. He saw the children of Israel entering the promised land. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి నడిచిపోతున్నప్పుడు Balak heard the reports. బాలాకుకు దేవుడు చేస్తున్నటువంటి సంగతులు ఎప్పటికప్పుడు తెలుస్తూ He heard how Israel were defeating their enemies. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులను ఎలాగూ ఓడిస్తున్నారో బాలాకుకు తెలుసు. He heard how they were part of God's promise and building program. దేవుని యొక్క వాగ్దానములో వారు ఎలాగ కట్టబడుతున్న రాజ్యంగా ఉన్నారో బాలాకుకు Now he was getting very concerned. కాబట్టి ఇప్పుడు బాలాకుకు భయం మొదలైంది. He was thinking about Moab, his people. ఇప్పుడు తన రాజ్యము గురించిన భయం అతనికి And మొదలైంది. so he calls for Balaam. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజలను ఆపాలని ఈ బిలామును పిలుస్తూ He ఉన్నాడు. offered Balaam a lot of money. ఇప్పుడు ఈ బిలాముకు చాలా డబ్బులు ఆశ చూపిస్తున్నాడు. He told Balaam, I will give you whatever you want. నీకు ఏది కావాలంటే అది నీకు ఇచ్చేస్తాను. Ask for anything, I will give it to you. నువ్వు నోరు తెరిచి అడుగు, అదంతా నీకు ఇచ్చేస్తాను, నా దగ్గరకు రా అంటున్నాడు. But I want you to do one thing, Balaam. నా దగ్గరకు వచ్చి ఒక్క పని మాత్రం నాకు చేసి పెట్టు. I want you to curse Israel. ఈ వస్తున్న ఇజ్రాయేలు ప్రజలను నువ్వు వచ్చి ఒక్కసారి శపించు అంటున్నాడు. 3 times 3 సార్లు బాలాకు went to Balaam బిలాము దగ్గరకు వెళ్ళాడు and said, I want you to curse Israel. నువ్వు దయచేసి వచ్చి ఇజ్రాయేలు ప్రజలను శపించు అని And బ్రతిమలాడుతున్నాడు. 3 times 3 సార్లు కూడా Balaam could not curse Israel. బిలాము ఇజ్రాయేలు ప్రజలను శపించలేకపోయాడు. What he did, he stood there. అతడు అక్కడ కేవలం He looked out over the valley, standing on the mountain, looking over the valley. ఆ పర్వతం మీద నిలబడి ఇజ్రాయేలు ప్రజలందరినీ చూస్తున్నాడు బిలాము. Balak, the king of Moab, was standing at his right hand. మోయాబు రాజు అయినటువంటి బాలాకు కూడా అతడి కుడి పక్కన నిల్చున్నాడు. Balak was waiting for Balaam to curse Israel. ఇప్పుడు బిలాము ఇజ్రాయేలు ప్రజలను శపించాలి అని బాలాకు ఎదురు చూస్తున్నాడు. But instead of a curse, శపించడానికి బదులు a blessing came out of the false prophet's mouth. ఈ అబద్ధ ప్రవక్త అయిన బిలాము నోట ఆశీర్వచనము బయలుదేరింది. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So what am I saying? ఇప్పుడు నేనేమి చెప్పదలుచుకున్నాను అనగా, Just like Israel, ఇజ్రాయేలు ప్రజలలాగానే anointed,
అభిషేకించబడిన, chosen, ఎన్నిక చేయబడిన, appointed, దేవుని ద్వారా ఏర్పరచబడిన, having great promise, దేవుని యొక్క వాగ్దానాన్ని కలిగిన, having covenant with God. దేవునితో నిబంధనలోనికి వచ్చిన, They were to enter in. దేవుని రాజ్యములోనికి God had blessed ప్రవేశించబోతున్న, them. దేవుడు ఆశీర్వదించిన, God had commanded it. దేవుడు ఆజ్ఞాపించినటువంటి They couldn't be cursed. ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా దొంగిలించలేరు ప్రియులారా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The grace దేవుని కృప that God puts upon us, మన మీద దేవుడు ఉంచి ఉన్నాడు. the anointing దేవుని that He అభిషేకం gives us, దేవుడు మనకిచ్చున్నాడు. His very presence, అది చాలా ఉన్నతమైన దేవుని సన్నిధి. His Spirit ఆయన ఆత్మ మనకు that అనుగ్రహించాడు. makes way ఆయన మనల్ని for నడిపించాడు. us to come into unity. మనమందరము సహవాసంగా ఏక మనసులోనికి తీసుకొని వచ్చే దేవుని ఆత్మ Will bring the commanded blessing of God, దేవుని యొక్క ప్రకటింపబడిన ఆశీర్వాదం మన మీదకు తీసుకొని and we shall be effective kingdom builders for the Lord. మనము బలము కలిగి దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా మార్చునట్లుగా దేవుని ఆత్మ దేవుని ఆశీర్వాదాన్ని మనలోనికి Hallelujah. తీసుకొస్తాడు. Hallelujah. హల్లెలూయా. Even in your marriage, మీ కుటుంబ జీవితాల్లో కూడా, even in your families, మీ కుటుంబములో కూడా, even in your job, మీ ఉద్యోగ స్థలములో కూడా, even in your finances, నీ యొక్క ఆర్థిక విషయాలలో కూడా, in everything that you put your hand to, నీవు చేయనుద్దేశించిన ప్రతి పనిలో, in every place where your foot is moving, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో కూడా that the commanded blessing of God will be upon you. దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద నిలుస్తుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If you will be His kingdom builder. నీవు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన రాజ్యాన్ని కట్టే వ్యక్తివైతే దేవుని ఆశీర్వాదము వాగ్దాన పూర్వకంగా నీ మీద నిలబడుతుంది. If you will build His house, నీవు ఆయన ఇంటిని కట్టే if you will build His kingdom, ఆయన రాజ్యాన్ని కట్టే వ్యక్తివైతే He will build yours. ఆయన నీ ఇంటిని కడతాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I see many Christians. ఈ రోజు చాలా మంది క్రైస్తవులను చూస్తున్నాను. They are really struggling. చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. But number one for them is not Jesus. అయితే వారి జీవితంలో వారు ఎప్పుడూ యేసయ్యను మొదటి వ్యక్తిగా ఉంచుకోరు. And number one for them is not building and extending the kingdom of God. వారు దేవుని రాజ్యాన్ని కట్టాలనే ఆలోచన కూడా కలిగి ఉండరు. Number one for them is worrying about what is on the plate in front of them. వారి ముందుకొచ్చేటటువంటి ఆ ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా అని మాత్రమే చూస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Do you understand what I'm saying? అందుకే వారు అనేకమైన శ్రమలను అనుభవిస్తూ ఉంటారు. So then అర్థమైందా మీకు? what happens? They start to try to build something in their own strength. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బలముతోనో వాళ్ళ శక్తితోనో They try to కట్టాలని do అనుకుంటూ something ఉంటారు. in their own strength, వారి బలముతోనే ఏదో చేయాలి అనుకుంటూ ఉంటారు. and it does not succeed. అయితే అది వారికి జయాన్ని అనుగ్రహించదు. There's no commanded blessing upon it. ఎందుకు అనగా ఆశీర్వాదము దేవుని ద్వారా కలగట్లేదు. They're not moving in unity in the spirit of the body of దేవుని Christ. ఆత్మతో అంటుకట్టబడిన వారిగా వారు నడవట్లేదు. Sometimes they're warring and struggling with their brothers and sisters. కాబట్టి చాలా సార్లు వారి యొక్క సహోదరులతో వారు వేదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, శత్రుత్వాన్ని కలిగి కూడా జీవిస్తారు. Sometimes they're gossiping and accusing. అనేక మందిని వారు సనుగుతూ గొరుగుతూ నిందిస్తూ ఉంటారు. Sometimes they're walking in bitterness and unforgiveness. కఠినమైనటువంటి హృదయంతో క్షమించలేని మనస్సుతో తిరుగుతూ ఉంటారు. And as a result, the commanded blessing of God cannot come upon them. దేవుని ఆశీర్వాదం వారి మీదకు రాలేదు కనుక Hallelujah. అలాంటి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వారు We జీవిస్తున్నారు. need to understand కాబట్టి ఇప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం God's చేసుకోవాలి. ways are దేవుని not యొక్క our మార్గములు ways. మన మార్గముల వంటివి కావు. God's thoughts దేవుని ఆలోచనలు are not my thoughts. మన ఆలోచనల వంటివి కావు. But God wants His ways దేవుడు తన యొక్క ఆలోచనలను మార్గములను to be our ways. మన మార్గములు ఆలోచనలుగా మనము కలిగి ఉండాలని He కోరుకుంటున్నాడు. wants His thoughts to be our thoughts. దేవుని ఆలోచనలే మన ఆలోచనలై ఉండాలని Hallelujah. దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Come with me to Matthew chapter 7. Gospel of Matthew chapter 7. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము
కొన్ని వాటర్ ఇవ్వనా జో, కొన్ని వాటర్. మత్తయి సువార్త 7వ అధ్యాయము. We're going to read from verse 24 to 27. 24వ వచనము నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనము నుండి 27వ వచనం వరకు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాడు వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Have you noticed something? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. When you build a house, మనము ఇల్లు కట్టినప్పుడు what do you put there first? మనం మొదటిగా దేన్ని కడతాము? Foundation. ఫౌండేషన్, పునాదిని కడతాం. Foundation. పునాదిని కడతాం. First the foundation. మొదట పునాదినే వేస్తాం. Can you imagine? Can you imagine trying to put up a roof with no walls, no foundation? పునాది లేకుండా ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తారా ఎవరైనా? You can't do it, can you? చేయలేం కదా. First the foundation, మొదట పునాదిని వేయాలి, then the walls, తర్వాత గోడలు కట్టాలి, doors and windows, తర్వాత గుమ్మాలు కిటికీలు పెట్టాలి, and then the roof. అప్పుడు పైకప్పు వేయాలి. Hallelujah. హల్లెలూయా. Hebrews chapter 3 and verse 4 tells us హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, every house is built by somebody, కట్టబడిన ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడుతూ ఉంది. but God is the builder of everything. కానీ దేవుడే సమస్తమును నిర్మించువాడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Build your house on the rock. కాబట్టి నీ ఇంటిని బండ మీద కట్టుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. Build your house on the rock. నీ ఇంటిని బండ మీద కట్టుకో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And no matter what happens, it will stand. ఏమైనా కానియండి గాక, No matter what happens, it will stand. ఏది ఏమైనా సరే ఆ ఇల్లు స్థిరంగా And నిలబడుతుంది. you will be the kingdom builder that you've been called to be. కాబట్టి దాని వలన నీవు దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశము చొప్పున Come with me. దేవుని రాజ్యమును కట్టేవానిగా ఉంటావు. Hallelujah. Come with me to Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. Reading from verse 1 to 6. మొదటి వచనము నుండి 6వ వచనం వరకు ఎవరైనా చదవండి ప్రియులారా. యందుండుటకు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజమం ఒక్కటే, అందరికిని తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Again, the scripture is telling us మరలా how we are దేవుని to వాక్యం walk, మనకు తెలియజేస్తుంది ప్రియులారా. how we are to serve, మనము ఎలాగూ దేవునికి సేవ చేసే వారిగా ఉండాలో how we are to తెలియజేస్తుంది. live, మనము ఎలాగూ జీవించాలో అది మనకు how we are నేర్పిస్తుంది. to stand together. మనము ఎలాగూ ఏక మనస్సులో నిలబడాలో అది మనకు నేర్పిస్తుంది. We are to walk worthy of the calling, దేవుని యొక్క పిలుపును అనుసరించి మనము నడిచే వారిగా with ఉండాలి. gentleness and suffering, long suffering, దేవుని యొక్క దీన మనస్సును కలిగిన వారిగా ఉండి మనము అవసరమైతే శ్రమలను సైతము అనుభవిస్తూ నిలబడే వారిగా ఉండాలి. bearing with one another, being patient with one another in ఒకరితో love, ఒకరము సహనము కలిగి ఒకరిని ఒకరు భరించుకుంటూ మనము నడిచే వారిగా ఉండాలి. endeavoring to keep the unity of the Spirit in the bond of peace. దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించినటువంటి సమాధానాన్ని మనము కలిగిన వారమై జీవించాలి.
Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. It is a pattern that we are given. కాబట్టి మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ సంగతి, Hallelujah. హల్లెలూయా, We are told how to walk మనము ఆయనతో నడవాలి అని దేవుడు and how to మాట్లాడుతున్నాడు. work, మనం ఆయనతో పని కూడా చేయాలని దేవుడు how to మాట్లాడుతున్నాడు. serve, ఆయనకు సేవ చేయాలి అని దేవుడు and the మాట్లాడుతున్నాడు. kind of heart that we are to have. మనము దీన హృదయము గలవారిగా ఉండాలని దేవుడు Hallelujah. మాట్లాడుతున్నారు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Let me read to you one more passage of scripture today. మరి యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 1 Corinthians chapter 3. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. Something very important that we need to understand. ప్రాముఖ్యమైన సంగతి మనము ఇక్కడ గ్రహించాలి. Everything that we build, మనము కట్టు సమస్తము, everything that we do, మనము చేయు సమస్తము it will be tested. అది పరీక్షింపబడుతుంది. The word of God tells us it will be tested by fire. దేవుని వాక్యం తెలియజేస్తుంది అది అగ్ని చేత పరీక్షింపబడుతుంది. And if it is not worthy, ఒకవేళ అది అగ్నికి తట్టుకోలేనిదైతే it will be consumed by God's fire. అది ఆ అగ్నితో కాల్చివేయబడి బూడిదగా మారిపోతుంది. Let us read. దాన్ని మనం చదువుదాం. Reading from verse 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. Hallelujah. What verse was that? Yeah, that's 11th verse. Should I Let us continue to verse 17. Yep, sorry. 17వ వచనం వరకు చదువుతున్నాను. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడడు. Hallelujah. హల్లెలూయా. రక్షింపబడును. హల్లెలూయా. We are told about one of God's characteristics in the scriptures. దేవుని వాక్యములో దేవుని యొక్క గుణ లక్షణాలలోని ఒక విశేషమైన సంగతి We are told that God can be an all-consuming fire. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. What happens when you put gold in the fire? ఒకవేళ బంగారాన్ని అగ్నిలో వేసామనుకోండి, ఏమైద్దది? It's purified. అది ఇంకా సువర్ణమవుతుంది. It's refined. అది మెరుగుపరచబడుతుంది. What happens if you put grass or hay in the fire? ఒకవేళ గడ్డినో లేక చిన్న చిన్న కర్ర పుల్లలను అగ్నిలో వేసామనుకోండి, ఏమవుతుంది? అది Totally and completely consumed. అది పూర్తిగా కాలిపోయి బూడిదైపోతుంది కదా. Grass and hay is finished. It is no more. గడ్డి చిన్న చిన్న కర్ర ముక్కలు అంటే కొయ్యకాళ్ళు అవి కాలిపోతాయి. Gold is remaining. అయితే బంగారము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus tells us in the book of Revelation, కాబట్టి ప్రకటన గ్రంథంలో యేసయ్య తెలియజేస్తున్నాడు. speaking to one of the 7 churches, 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఒక సంఘానికి he says, తెలియజేస్తున్నాడు. buy gold from me. Buy gold from me. బంగారాన్ని కొనుక్కో అని యేసయ్య తెలియజేస్తున్నాడు. that has been tried in the fire. అది అగ్నిలో నుండి వచ్చిన బంగారం. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor and say again, I'm a kingdom builder for Jesus. ఇప్పుడు నీ పక్కన నా సహోదరుని వైపు సహోదరి వైపు తిరిగి చెప్పు, నేను దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిని. చెప్పండి. యా, వెరీ గుడ్. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor and say, I'm building my house on the rock. ఇప్పుడు చెప్పండి నీ సహోదరుని వైపుకి తిరిగి, నా ఇంటిని నేను బండ మీద కట్టుకుంటున్నాను. Hallelujah. Hallelujah. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Glory to God. దేవునికి మహిమ కలుగును Glory గాక. to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. Everything will be tested by fire.
సమస్తము అగ్ని చేత పరీక్షించబడుతుంది ప్రియులారా. Even Jesus baptizes with the Holy Ghost and fire. కాబట్టి యేసయ్య మనల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజమం ఇస్తాడు. Everything is purified. ప్రతిదీ దేవుడు పరిశుద్ధపరుస్తాడు. That which remains belongs to Him. ఏదైతే అగ్నిలో పరిశీలించబడుతుందో ఆ అగ్ని పరీక్షకు నిలిచినది దేవునిది అవుతుంది. That which is consumed is finished. ఏదైతే కాల్చివేయబడుతుందో There is ఇక no అదంతా more. ఎగిరిపోతుంది. Hallelujah. అది కనబడదు. In the name of Jesus. యేసు నామములో Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Jesus is building His church. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. And He's doing it through you and me. అది మన జీవితాల ద్వారా దేవుడు కడుతూ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Thank you, Jesus. Yes. Yeah, you want me to pray now? Yes. Okay. Yes. Let us stand. దయచేసి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన Hallelujah. చేసుకుందాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You can pray for them after the service is finished. Okay. Now you can pray for the word. Okay. Anybody. Okay. I can move No. or just pray. Yeah, pray. Just pray. Okay. Father, we thank you right now in the name of Jesus. తండ్రి యేసు నామములో ఇప్పుడు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. We thank you for the word of grace, దేవా నీవిచ్చిన నీ కృపా సహితమైన the వాక్యానికై word of వందనాలు. wisdom, దేవా నీవిచ్చిన జ్ఞానముకై the word వందనాలు. of strength దేవా నీవిచ్చిన ఆత్మ బలముకై that you వందనాలు. have brought to our hearts. దేవా నీవు మా హృదయములో నీ వాక్యాన్ని నింపినందుకు Lord, వందనాలు. let us have ears to hear. దేవా వినగల చెవి మాకు Let అనుగ్రహించు. us have hearts that discern. దేవా వివేచించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. Let us receive the strength and the grace దేవా నీవిచ్చు బలమును నీవిచ్చు కృపను మేము పొందుకొందుము that గాక. comes with this word that has been delivered. దేవా ప్రకటింపబడిన వాక్యము ద్వారానైనా నీ కృప మాకు అనుగ్రహింపబడును Lord, గాక. I pray right now దేవా ఇప్పుడే నేను ప్రార్థన in the చేస్తున్నాను. name of Jesus. యేసు నామములో Let your spirit stir in the hearts of your people దేవా ఈ నీ ప్రజల యొక్క అంతరంగములో నీ పరిశుద్ధాత్మ బలముగా కుమ్మరించబడును and గాక. breathe upon them, Lord. దేవా నీ బలమైన శక్తి వారిలో కలుగును Let గాక. your word be living, దేవా నీ వాక్యము వారిలో నివసించును గాక. breathing, దేవా వాక్యము వారిలో పనిచేయును that they may గాక. walk in it దేవా వారు వాక్యములో నడుచున్నట్లుగా సహాయం చేయండి. and be your kingdom builders. నీ యొక్క రాజ్యమును కట్టేవారిగా ఉంచండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. Hallelujah. Hallelujah. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ